ప్రభాస్. సో చాలా మంది ఫ్యాన్సే కాదు, చాలా మంది కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఓ మై గాడ్, ఒక హీరో ఇంత పీక్ కెరియర్లో ఈ 5 years ఒక సినిమాకి స్పెండ్ చేయడం అంటే మా చాలా మంది ఈవెన్ తనే ఒప్పుకుంటూ ఉంటారు కూడా, ఒకసారి ఐఎమ్ వెరీ లేజీ వెరీ షై అని. ఎలా అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి 5 years ఇలాంటి ఒక సినిమాని చేయగలిగారు? అంటే నిజంగా అపరిచితుడు అండి ప్రభాస్. అంటే సినిమా కోసం ఎంత కష్టపడతాడో, ఎంత పని చేస్తాడో, పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అంత అంత బద్దకొస్తుంది అసలు బై హిజ్ ఓన్ అడ్మిషన్ అసలు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాంబే ఎయిర్పోర్ట్లో మన దీనికి వెళ్ళి వచ్చాం. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ అది అయిపోయింది. తను ముందు ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు, మేము వెనకాల వచ్చాం. డార్లింగ్ ఎక్కడున్నా అని ఫోన్ చేస్తే ఎంటర్ అయిన తర్వాత అక్కడ లాంజ్ ఉంటుంది, అక్కడ అందులో ఉన్నానని చెప్తున్నాడు. మేము పైకి కిందకి తిరుగుతున్నాం. ఇన్నిసార్లు బాంబేలో వచ్చాం, అక్కడ ఒక లౌంజ్ ఉందని తెలియదు అసలు మాకు. సార్ తన అసిస్టెంట్ వచ్చి సార్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నాడని చెప్పి లోపలికి వెళ్ళాం. లోపల ఉన్నాడు. మేము వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోతుంది, 1/2 hourకి ఫ్లైట్ బోర్డింగ్ టైం. అంటే ఫ్లైట్ బోర్డింగ్ శోభు గారు వచ్చి ప్రభాస్ టైం అయిపోతుంది, ఇంకా కూర్చుని టైం ఉందా వెళ్ళిపోదాం అని. నేను చెప్తాను గడ్డాలి, మీరు కష్టపడాలంటే రాజమౌళికి వెళ్ళాలండి, కంఫర్ట్ కావాలంటే నాతో రండి. ఎప్పుడు వెళ్ళాలని చెప్తే మీరు టెన్షన్ పెట్టుకోవద్దు, నాతో రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టాడు. 1-20 నిమిషాలు మాకు టైం అంటే ముందు వెళ్ళిపోవాలి కదా, అది మనకి అలవాటు అయింది. డోంట్ వరీ నాని మైహూనా, ఇంకో 10 నిమిషాలు ఉండదనగా ఇంకేది సెక్యూరిటీ చెక్ కూడా అవలా. లాంజ్లో బయట సెక్యూరిటీ చెక్ అక్కడ కూర్చోబెట్టాడు, మాట్లాడుతున్నాను. మాకేమో టెన్షన్ వస్తుంది. సో ఇంకో 10 నిమిషాలు ఉందనగా వచ్చి ఒక ఆఫీసర్ ఒక ఆవిడ వచ్చి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది, ఇంకో 15 మంది ఉన్నారు అంతే, మీరు రండి అని. 15 మంది ఉన్నారా? 5 ఉన్నప్పుడు చెప్పండి. బాబు నువ్వు 5 ఉన్నప్పుడు నువ్వు రా, నేను టెన్షన్ తట్టుకోలేను అని చెప్పి నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ దగ్గర కొంచెం క్యూ ఉంటుంది కదా, ఆ క్యూలో ఉండి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చాడు. నేను చెప్పానా బయట క్యూ ఉంటుందని నాకు తెలుసు కదా, నన్ను ఫాలో అవ్వమంటే ఎందుకు ఫాలో అవ్వాలంటాడు. అంత 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 రాయల్గాను అలాగే ఉంటాడు అసలు. అండ్ వెరీ వెరీ ప్లెయిన్ అండ్ ఓపెన్ అండ్ సింపుల్